అండి నిన్న మా వారికి ఎగ్స్ తీసుకురమ్మంటే తీసుకొచ్చారు. ఎగ్స్ కాస్ట్ అయితే తగ్గింది ఎక్కువ అన్నారు. కానీ ఎగ్స్ కాస్ట్ తగ్గిందని ఆనందపడాలో లేదంటే గ్యాస్, పెట్రోల్, ఆయిల్ అన్ని కూడా రేట్లు పెరిగిపోయాయని ఫీల్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు. ఎగ్స్ కాస్ట్ ఒకటే తగ్గిందని హ్యాపీగా ఫీల్ అవ్వాలా లేదంటే ఇవన్నీ పెరిగిపోయాయని ఇబ్బందులు పడాలో అర్థం కావట్లేదు. మన రెంట్ హౌస్ లో గ్యాస్ దొరకకపోతే కట్టెల పొయ్యి మీద వండుకుంటే ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? ఓనర్స్ ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. ఎలా ఒప్పుకుంటారు? పోనీ అది ఒప్పుకోవడానికన్నా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళకి అయితే బాగానే ఉంటది. సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళకి కట్టెల పొయ్యి పెట్టుకోవడానికి అవుతుందా? అలాగని ఓనర్స్ ఒప్పుకుంటారా? వాళ్ళు ఊరుకుంటారా చెప్పండి? పోనీ ఇండక్షన్ స్టవ్ మీద వండుకుందామంటే అన్ని స్టీల్ ఐటమ్స్ ఉండాలి. స్టీల్ ఒక్కొక్కటి ఉంటుంది, ఒక్కొక్కటి ఉండదు. కానీ ఇండక్షన్ స్టవ్ మీద కూడా వండుకోవడానికి అది ఇబ్బందే కదా. మీరు మీరు కొట్టుకున్నారు, తన్నుకున్నారు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు మా మిడిల్ క్లాస్ లైఫ్ మీద పడ్డాయి కదా ఈ ప్రాబ్లమ్స్ అన్ని. ఎవరు ఫేస్ చేస్తారు చెప్పండి? మీరు ఫేస్ చేస్తారా, మేము ఫేస్ చేస్తున్నామా చెప్పండి? నేను చెప్పింది కరెక్టా రాంగ్ గా చెప్పండి ఫ్రెండ్స్ మీరే.